ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేరస్తుడే నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకు. ఏం తెలియాలి చెప్పు. ఆ రోజు ఈ రోజు ప్రపంచమే మీ బతుకు గురించి చెప్తోంది కదా. వద్దు, తెలియకుండా తెలుసుకోకుండా మాట్లాడుకో. ఆ రోజు ఈ రోజు ఎవరికి తోచింది వాళ్ళు నిజమని నమ్మి మాత్రమే మాట్లాడారు. అసలేం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. పోనీ నీకు తెలుసా చెప్పు. నీకు తెలుసా? తెలిస్తే నిరూపించగలవా? ఆనాడు మీ అమ్మ, ఇప్పుడు ఈనాడు నీ భర్త హత్య చేయలేదని అందరి ముందు నిరూపించగలవా? నిరూపించే సాక్ష్యాలుంటే ఒట్టి చేతులతో కన్నీళ్లతో ఇక్కడికెందుకు వస్తుంది నిష్క? సాక్ష్యాలు తీసుకొని పోలీస్ స్టేషన్కే వెళ్ళలేదు కదా. ఒక ఆడపిల్లగా భర్త ఇలా వేరే ఆడదాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకోవడం నీకు ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలను జగదాత్రి. కానీ ఇదే నిజం సిస్టరు. బామర్ది మన మధ్యనే ఉంటూ ఎవరికీ తెలియకుండా బానే నడిపించాడు. నటనన్నయ్యా, నటించటం వీళ్ళిద్దరికి కొత్తవి కాదు కదా. కాకపోతే ఎప్పుడు ఇద్దరూ కలిసి నటించి అందర్నీ పిచ్చోళ్ళని చేస్తుంటే ఈసారి కేదార్ ఒక్కడే దీని దగ్గర నటించి దీని పిచ్చిదాన్ని చేశాడు. వెంకన్నస్వామి, నువ్వుండావయ్యా. అందుకే ఎప్పుడు ఏడిపించే ఈ అమ్మిని ఏడిపిస్తా ఉండావు. ఏంటి జగదాత్రి, వినడానికి కష్టంగా ఉందా? మాకు అనడానికి బాధగానే ఉంది. కానీ మేము అననంత మాత్రాన అది అబద్ధం అయిపోదు కదా. అయ్యో, నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది. పాపం నువ్వు మోసపోయావని కూడా నువ్వు నమ్మలేకపోతున్నావు. అందరూ ఆప్తారా? సాటి మనిషి కష్టంలో కన్నీళ్లు తుడవాల్సింది పోయి ఇలా తూటాలాంటి మాటలతో ఇంకా గాయపరచడం చాలా తప్పు. మా ఆయన ఇంకా నేరస్తుడు అవ్వలేదు నిషి, జస్ట్ అనుమానితుడు మాత్రమే. నా భర్త ఏ తప్పు చేయలేదని తన నిజాయితీని నిరూపించుకొని అందరి ముందు మళ్ళీ తలెత్తుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు మీరన్న ప్రతి మాటకి నేను సమాధానం చెప్తాను. నువ్వేం బాధపడకు జగదాత్రి. ఇప్పుడే మన లాయర్ గారితో మాట్లాడి కేదార్కి బెయిల్ తీసుకోమని చెప్తాను. ఒక నిమిషం. తప్పు చేసిన వాళ్ల వైపు నిలబడ్డం కూడా తప్పే అవుతుంది. అలాంటి తప్పు కౌశికి చేస్తే పర్లేదు. వజ్రపాటి కౌశికి తప్పు చేస్తే దానికి సమాధానం మీరు చెప్తే సరిపోదు. ఈ కుటుంబం చెప్పాలి. మీరు నేరస్తులకి అండగా నిలబడతారేమో మాకు తెలియదు, కానీ మేం మాత్రం నిలబడం. మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని లాగితే మటుకు మేం ఊరుకోం. అందుకని మనలో ఒకడిని అనాథగా వదిలేద్దామా? వాడు అనాథే అక్క. మనం అనాథని చేయడం ఏంటి? వాడు ఎప్పటి నుంచో అనాథ. ఇది నువ్వు నాన్న ఒప్పుకోనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. అవునక్క, నీకు మాకంటే ఎవరు ఎక్కువ కాదు అని అంటావు కదా. ఇవాళ మేమే చెప్తున్నాం, నువ్వు కేదార్ వైపు నిలబట్టం మాకిష్టమే లేదు. అలా అంటారేంటి? వాళ్ళకి మనం తప్ప ఇంకెవరున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా వాళ్ళని వదిలేస్తే అన్యాయం అయిపోతారు. పర్వాలేదు మావయ్య గారు, ఆయన ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. మాకెవ్వరి సహాయం అవసరం లేదు. మా కోసం ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు.
జగదాత్రి తల్లి నేరస్తురాలి, ఇప్పుడు దాని మొగుడు నేరస్తుడే. వాడు అనాథే అక్క, అనాథే. నాకు తెలుసు కేదార్, ఈ స్టేషన్లో అయితే న్యాయం కోసం నిలబడ్డావో, న్యాయం కోసం పోరాడావో, అదే స్టేషన్ ముందు నువ్వొక ముద్దాయిగా నిలబడ్డప్పుడు నీ మొహంలో బాధ, కన్నీళ్లు ఉంటాయని. తప్పు చేయకపోయినా నువ్వు నలుగురిలో తలదించుకుని నిలబడ్డం నేను చూడలేకే రాలేదు కేదార్. దించిన తల ఎత్తేలా, చూపిన వేలు వానిచేలా అందరికీ నీ నిజాయితీ నిరూపిస్తాను కేదార్. నువ్వు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. అప్పటిదాకా ధైర్యంగా ఉండు. పదండి. ఎక్కడికి కేదార్? నీ భార్య, నీ సతీమణి, ది గ్రేట్ జగదాత్రి గారు వస్తారు కదా, వెయిట్ చేద్దాం. నువ్వు నేను ఇలా ఎంతసేపున్నా తను రాదులే గాని పద వెళ్దాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? తుఫాన్ వచ్చే ముందు, అడవిలో సింహం వేటకి వెళ్లే ముందు, నా భార్య వచ్చే ముందు చాలా సంకేతాలు వస్తాయి ఆఫీసర్. అది మీకు చెప్పినా అర్థం కాదు. పదండి. మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాక కూడా నీ ధైర్యం ఏంట్రా? జగదాత్రి, 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 జగదాత్రి. నా ధైర్యం పేరు, నీ భయం పేరు జగదాత్రి, 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 జగదాత్రి. నేరస్తుడిలా తీసుకొచ్చావని నువ్వనుకుంటున్నావు. దొరలాగా నన్ను నా భార్య ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంది. పెళ్ళాం వచ్చి నిన్ను కాపాడుతుంది అంటున్నావు, సిగ్గులేదా? లేదు సార్, ఉండాల్సిన అవసరం కూడా లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.